అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మంచి తాటిగారెలు రెసిపీ అయితే చూపిస్తున్నాను. మరి ఎలా చేస్తే ఈరోజు మంచి రెసిపీస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈరోజు చూడండి, తాటిపళ్ళు అయితే తీసుకుని వచ్చాడు మా బాబు. మెంటాడు వెళ్ళాడు. మెంటాడు నుంచి అక్కడ తాటిపళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి రాలిన పళ్ళు ఉంటే అవి మనం పురుగులు ఉన్నాయా లేవా అన్నది మనం చెక్ చేసుకోవాలండి. అది చెక్ చేసుకొని బాగున్న పళ్ళు మనం తెచ్చుకొని ఇలాగా మనం అలాగా మీదని పీచు లాంటిది తొక్క లాంటిది అంతా తీసేయాలండి. లోపల ఇలా వస్తాయి. ఇలా వచ్చిన దానికి మనం మళ్ళీ దాన్ని శుభ్రంగా పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని కడుక్కోవాలండి. కడుక్కొని అలాగా మనం ఇలాగా తురుముకోవాలండి. మనం పీచు అంతా కూడా రాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మెత్తందంతా జ్యూస్ లాంటిదంతా దిగిపోతుంది. ఇలాగా ఇదంతా కూడా ఇలా తీసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దానికి తగినంత బెల్లం మనం ఎంత స్వీట్ చూసుకోవాలి. ఇది మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకుంటే ఇలాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ తాటి గుజ్జు ఉన్నది కదండి, ఈ గుజ్జులోని మనం ఈ బెల్లము మిక్సీలో వేసింది కలిపేసుకొని శుభ్రంగా చేత్తోని కలిసిపోయిన తర్వాత తగినంత మనం గోధుమ నూక అయితే వేసుకోవాలండి. గోధుమ నూక మనకి ఇందులో ఎంత మన జ్యూస్ని బట్టి మన దీన్ని బట్టి వేసుకోవాలి. మనకి బాగా జారుగా ఉన్నది అనిపిస్తే మరి కొద్దిగా నూక అయితే వేసుకోవచ్చండి. మన కలిపిన దాన్ని బట్టి మనకి గారెలకి ఎలా అయితే కలుపుకుంటామో చక్కగా ఉండలాగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు మనం నూక వేసుకొని కలుపుకోవాలండి. ఎంత సరిపడగా స్వీట్ అన్నది మనకు తగినంత వేసుకోవచ్చండి. బెల్లం అయితే వేసాము మేము. ఇదిగోండి, మన ఇంట్లో అరటి చెట్టు మన మేడ మీద నుంచి అందుకొస్తుంది. అయితే ఇది కోసుకొని దీని మీద అయితే ఆయిల్ రాసుకొని చక్కగా వస్తాయండి. ఇలా వేసుకోవచ్చు. మన ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఉపయోగించుకోవడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు అరిటాకు కోసాం కదండి, దీని మీద ఆయిల్ రాసి చక్కగా పల్చగా ఇలాగా వేసిస్తే ఇలా వేగుతాయండి. చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డ్ కలర్లా వేగింది కదా, ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని, ఇది అడుగున హోల్స్ ఉంటాయండి ఈ గిన్నెకి. ఈ ఏదైనా ఆయిల్ ఉంటే కింద దిగిపోవాలని ఇలాంటిది గిన్నె అయితే పెట్టుకుంటాము. దీనిలో టిష్యూ పేపర్ వేసుకొని గారెలన్నీ కూడా వండేసామండి. అలాగా వండుతుండగా అలా తీసుకుంటూ ఇందులో పెట్టుకోవాలండి. అయిపోయింది. రుచికరమైన గారెలు రెడీ అయిపోయి